హాయ్ గైస్, మాస్ జాతర మూవీ చూస్తాను భయ్య. లాస్ట్ మూవీ ఆఫ్ దిస్ మంత్. ఈ సినిమాకి నేను గివ్ అవే కూడా ఇచ్చాను భయ్య మన సబ్స్క్రైబర్స్ కి. తీసుకున్న వాళ్ళు స్టోరీలు కూడా పెట్టారు, నన్ను ట్యాగ్ కూడా చేశారు సినిమా చూసారని. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మాస్ జాతర సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం భయ్య. స్టోరీ చాలా సింపుల్ భయ్య, ట్రైలర్ లోనే చెప్పేశారు. ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనకి ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ అక్కడ నుంచే. విలన్ కి హీరోకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ లో ఎవరు గెలుస్తారు అనేదే సినిమా. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా డైరెక్టర్ ఫండమెంటలీ ఒక రైటర్. సామజవరగమన, వివాహ భోజనంబు ఇలాంటి సినిమాలు రాశారు ఆయన, అండ్ అవి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కూడా. సో ఈ సినిమా మేజర్ అసెట్ వచ్చేసి డైలాగ్స్. చాలా ప్లేసెస్ లో నవ్వు తెప్పించింది. కామెడీ డైలాగ్లే కాకుండా అన్ని రకాల డైలాగ్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో, అన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ బై ఎవ్రీబడి ఈస్ గుడ్ బై ఈ సినిమాలో. స్టార్టింగ్ ఫ్రమ్ రవితేజ గారు టు విలన్ నవీన్ చంద్ర. శ్రీలీలకి ఈ సినిమాలో ఫర్ ఎ చేంజ్ CEO క్యారెక్టర్ ఇవ్వలేదు, ఆమె కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఆమెకున్న పరిధిలో. మేజర్ హైలైట్ ఏంటంటే భయ్య ఈ సినిమాలో నా పరంగా రమణ గోగుల గారు ఉన్నారు కదా, సింగర్ రమణ గోగుల గారు, ఆయన వాయిస్ వాడి BGM ని చేశారు ఈ సినిమాలో. హీరోకి ఎలివేషన్స్ ఇస్తారు ఆయన వాయిస్ తో, అది చాలా బాగా నచ్చింది నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ OST. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, రవితేజ గారి లుక్స్ అండ్ ఎనర్జీ, బోత్ డాన్సెస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అదిరిపోయారు ఆయన. తూ మేరా లవ్వర్ సాంగ్ సూపర్ ఉంది భయ్య ఆన్ స్క్రీన్. ఇన్వాలంటరీగా ఐ వాస్ ట్యాపింగ్ మై ఫుట్. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, ఇట్ వాజ్ ఆన్ ద ట్రాక్. ప్రిడిక్టబుల్ ఇంటర్వెల్ బ్లాక్ అయినా నచ్చింది నాకు. ఆఫ్టర్ గుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో బారింగ్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్, దాంట్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది, ఒక వార్నింగ్ సీన్ ఉంది. రెస్ట్ ఆల్ చాలా రొటీన్ గా ఉంది భయ్య. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్యాడ్ గా అనిపించింది నాకు. కంప్లీట్లీ డీరేల్ అయిపోయింది సినిమా. అండ్ రవితేజ గారి స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది భయ్య, అస్సలు కన్విన్సింగ్ గా లేదు. వస్తుండ్రు పోతుండ్రు ఇలా వాడుతుంటారు, చాలా చిరాకు అనిపించింది. మాస్ జాతర ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ భయ్య. లాస్ట్ 20 minutes చాలా సాలిడ్ గా ఉండాల్సింది ఈ సినిమా టు వర్క్, బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు. రెగ్యులర్ గా నరుక్కోవడం, పూనకాలతో బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ చేయడం జనాలు, హీరోకి కూడా పూనకాలు వచ్చేస్తాయి. ఇవి మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్న రెగ్యులర్ ఎలిమెంట్స్ ఇన్ మాస్ మూవీ. మాస్ జాతర ఇస్ నథింగ్ డిఫరెంట్. రోలింగ్ టైటిల్స్ దగ్గర కామెడీ వర్కౌట్ అయింది భయ్య. ఇది యాక్చువల్లీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయన యాక్చువల్లీ ఒక కామెడీ మూవీ తీసుంటే వర్కౌట్ అయ్యేది అనిపించింది నాకు, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ ఎ మాస్ మసాలా ఫిల్మ్ విచ్ ఇస్ నాట్ ఇస్ ఫోర్టే. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చూసాక మాస్ జాతర ఆన్ ద ట్రాక్ ఆఫ్ బికమింగ్ ఎ హిట్ అనుకున్నాను భయ్య, బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ పట్టాలు తప్పింది సినిమా. మాస్ జాతర కాస్త మెస్ జాతర అయింది. నాకు మాస్ సినిమాలంటే ఇష్టం భయ్య ఇఫ్ దే ఆర్ డన్ వెల్, బట్ అన్ఫార్చునేట్లీ మాస్ జాతర నాలో ఉన్న మాస్ కి ఎక్కలేదు. మరి మీకు ఎక్కిందో లేదో ఈ సినిమా, మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.